మీ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళు కవిత జాగృతి సంస్థ నుంచి వెళ్ళి ఇది నేను న్యాయ నిపుణులతో చర్చించాను, ఇది న్యాయబద్ధంగానే ఉన్నది, ఆర్డినెన్స్ ఇవ్వడం సమంజసమే, నేను కూడా ఈ ప్రభుత్వంతో కలిసి ఈ బీసీలకు మద్దతుగా నేను 72 గంటల దీక్ష చేస్తున్నాను, ఇందులో తప్పేం లేదని ఆమె డైరెక్ట్గా రాజముద్ర వేసేశారు. ఇది తప్పే లేదని. అంటే ఆమె ఇప్పుడు ఆమె వాదనతో మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? నేను ఇప్పుడు మీరు న్యాయంగా లేదు అంటున్నారు, ఆమె న్యాయంగా ఉన్నది గారు. నేను రూల్స్ చట్టం అంటే ఆమెకు రూల్స్ తెలియదు. తీర్పులు నేను వారి మీద మాట్లాడాను, వారి మీద వ్యాఖ్యానించదలుచుకోలేదు. ఎందుకంటే మా సోదరి, మీరు బీసీల గురించి మాట్లాడుతున్నారు కదా, నేను ఆ మీద మాట్లాడదలుచుకో. ఎందుకంటే వారి జాగృతి ఆధ్వర్యంలో వారు పోతున్నారు. వారి లక్ష్యం నాకేమనిపిస్తుంది అంటే బీసీలకు ఏదైనా మేలు చేద్దాం అనే పద్ధతిలో ఉన్నది. అవును, బీసీలకు మేలు జరుగుతుంది ఇచ్చినప్పుడు మేము వారి మీద వ్యాఖ్యానం చేయం. మాకు ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళు న్యాయంగానే ఉన్నదని చెప్తున్నారు, న్యాయంగా ఉన్నదే మీరు కాదంటున్నారు. నేను ఏమంటున్నానంటే నాకు తెలిసిన ముచ్చట నేను చెప్పిన, నేను తప్పు అయితే రాజ్యాంగ నిపుణులతో మాట్లాడుకోవాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు సెట్ చేయాలి, వాటిని అన్ని పరిష్కరించి ముందుకు పోవాలి. నేను తప్పు అయితే తప్పుకోవచ్చు, ఏమన్నా దాంట్లో